రైతు భరోసా వచ్చింది. అన్నదాతల అకౌంట్ లో రెండో విడత డబ్బులు జమ. 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నోళ్లకు మొదలైన సాయం. 7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్ లోకి పడిన పైసలు రేపట్లోగా అందరికీ అందనున్న రైతు భరోసా. ఈ ఆల్రెడీ పడ్డే అంటాడు, ఇప్పుడేమో రేపట్లోగా అంటాడు. ఎంత అబద్ధం అంటే నిన్న ఏం చెప్పిండంటే ఆంక్షలు లేవు, రైతులు ఎంతమంది ఉంటే అంతమంది, ఎంత భూమి ఉంటే అంత భూమికి వేస్తా అన్నాడు. అది కూడా ఏది రైతు భరోసా ఇస్తున్నాడు. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకేమో రైతు బంధు వేసిండు. ఇప్పుడు రైతు భరోసా అని పేరు మార్చేసిండు. కానీ పైసలు వేసేది మాత్రం రైతు బంధు పైసలే. అంటే వేసి 5,000 ఎత్తాడు వీడి దొంగ నమ్మకం. అవి మళ్ళీ ఇంకా పడలే, ఇంకా 5,000 మాత్రమే ఎత్తాడు. ఇది రైతు భరోసా కాదు, కేసీఆర్ పెట్టిన రైతు బంధు. వీని బతుక్కు కేసీఆర్ దిక్కైతాడు. ఈ కాంగ్రెస్ వానికి కేసీఆర్ పథకాలు దిక్కైతున్నాయి. వీడు వేసిన 5,000 రూపాయలు మాత్రమే. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఇంకోటి అకౌంట్లలో ఆల్రెడీ యాడ్ అయినాయనే పైన రాసిండు, రేపట్లోకి పడతాయని కింద రాసిండు. వీని మాటల మీద వీనికే నమ్మకం లేదు, వీని రాతల మీద వీనికే నమ్మకం లేదు వెలుగునికి. కాబట్టి ఇది ప్రజలను మరింత వంచే చర్యగానే భావించాలి. మరి ఇప్పుడు ఎందుకో ఈ ఎలక్షన్ కోడ్ అడ్డం రాలేదా? అదే ఆశ్చర్యం. ఎలక్షన్ కోడ్ అడ్డం రాలేదా? లేకపోతే ఈ వార్త గింత పెద్ద రాసుకొచ్చినా ఇట్లా పేపర్లలో రాసుకొచ్చినందుకు మీ మీద కేసులు లేవా? ఇంకా పడనే లేదు. మళ్ళీ రైతు భరోసా వచ్చిందంట. రైతు భరోసా వచ్చిందని ఇంత డైరెక్ట్ గా రైతులను నువ్వు భ్రమ పెడతా అంటే, ప్రలోభ పెడతా అంటే, ఈసీ కళ్ళు మూసుకున్నదా? మోడీ కళ్ళు మూసుకున్నావా? లేకపోతే అమిత్ షా వచ్చినావు ఇక్కడికి, నువ్వు కళ్ళు మూసుకున్నావా? బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ మీరేం చేస్తారు? కరెక్ట్ ఎలక్షన్స్ 6 రోజులు టైం ఉందనంగా 6 రోజులు టైం ఉందనంగా రైతు భరోసా వచ్చిందని మభ్య పెడతాను, ప్రలోభ పెడతాను అంటే ఇది ఖచ్చితంగా ఈసీ చర్యలు తీసుకోవాల్సిందే. ఈ పేపర్ ఓన్ని కావచ్చు, ఈ వార్త ఇచ్చినోన్ని కావచ్చు, వీళ్ళందరినీ జైల్లో నూకావాల్సిందే. రేవంత్ రెడ్డిని కూడా నూకాలి, ఎందుకంటే రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ చేసింది నిన్న. కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకోవాలి చర్యలు. టింగు టింగ్ అని పడితేనందుకే ఆయన మీద చర్యలు తీసుకున్నాం. అప్పుడు ఆపేసిండ్లు, అది అప్పుడు రైతు బంధు ఆపేసిండ్లు. మళ్ళీ కేటీఆర్ కూడా ఒక సలహా ఇచ్చిండు. ఏం సలహా ఇచ్చిందంటే ఎవరైతే అకాల వర్షాలు పడి పంట నష్టపోయారో వాళ్ళకి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వండి, మేము కావాలంటే ఈసీకి లేఖ రాస్తామని చెప్పారు. అదే లేకుండా రైతు బంధుని రైతు భరోసా పేరు కింద మార్చి ఏ చేసినామని చెప్పి అది పెద్ద. కాబట్టి ఇది చాలా లంగ వార్త. రైతులారా, ప్రజలారా నమ్మొద్దు, నమ్మిరే సాయంత్రం దీని మీద లైవ్ పెడతాం. ఎవరికన్నా ఖచ్చితంగా అకౌంట్లలో డబ్బులు పడితే ఖచ్చితంగా ఫోన్ చేయండి. కేవలం రైతుల మీదనే ఇలా లైవ్ పెడతాం. ప్రజా దర్బార్ రైతుల కోసమే పెడతాం. చూద్దాం వీడు ఎన్ని డబ్బులు వేసిండు, కాంగ్రెస్ వాడు ఎక్కడెక్కడ వేసిండు, ఎవరికి పడ్డాయి. టింగు టింగు టక్కు టక్కు అంటారుగా, ఈ టక్కు టమారా విద్యలన్నీ ప్రజల ముందటనే పెట్టి మిమ్మల్ని మొత్తం ఎక్కడి కిందికి మీదికి చింతబరిగలతోటి వాయించకపోతే అడుగురు. 68.99 లక్షల మందికి, అంటే మొన్న 20 లక్షల మందికి వేసింది కదా, ఇప్పుడు 68 లక్షలకి ఎత్తి అందరికి వేసినామని చెప్పుకుంటారు అన్నట్టు. కానీ రూపాయి పడ్డది లేదు, రైతుల ముఖాల్లో సంతోషం వచ్చింది లేదు.